వెల్కమ్ టు భరత్ టుడే తెలుగు న్యూస్. నల్గొండ జిల్లా నకిరేకల్ కోఆపరేటివ్ బ్యాంకులో 25వ తేదీన గోల్డ్ లోన్ తీర్చడానికి 3 లక్షల రూపాయలు తీసుకుని బ్యాంకుకు వచ్చిన మాద నాగరాజు అనే వ్యక్తి వద్ద 7గురు కలిసి అతని వద్ద ఉన్న డబ్బులను దొంగతనం చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వాహనాలను బ్యాగులు చెక్ చేయగా 2,35,000 బ్లేడ్ ఉన్నట్టు తెలిపారు. వారిని అరెస్ట్ చేసి ఆరా తీయగా దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని, వారి వద్ద 2,35,000 రికవరీ చేసినట్లు నకిరేకల్ పోలీసులు తెలిపారు. ఓచర్ రాస్తున్న క్రమంలో ఒక చేతితో కవర్ పట్టుకుంటాడు, ఇంకో చేతితోని ఓచర్ రాస్తుంటాడు. ఈ క్రమంలో అందులోకి కొంతమంది గుర్తు తెలియని మహిళలు, ఒక 4 మహిళలు లోపలికి రావడము, లోపలికి వచ్చి అతన్ని కవర్ చేస్తూ అతన్ని అటెన్షన్ డైవర్షన్ అతన్ని మాటల్లో పెట్టి ఆ ప్లాస్టిక్ కవర్ను ఒక మహిళ కట్ చేయడము, బ్లేడ్తో కట్ చేయడము, అదేవిధంగా అందులో ఉన్నటువంటి డబ్బులను 5 బండిల్స్ అంటే 2,50,000 రూపాయలను ఆ మహిళలందరూ కలిసి అతన్ని అటెన్షన్ డైవర్షన్ చేసి దొంగతనం చేయడం జరిగింది. వారితో పాటు 2 పురుషులు కూడా ఉన్నారు. మన ఈ సమాచారం, ఈ ఫిర్యాదు రాగానే వెంటనే నకరేకల్ టౌన్ సిఐ వెంకటేష్ మరియు వారి ఆధ్వర్యంలో లచ్చిరెడ్డి ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరూ కూడా ఆ రోజు నుంచి 3 రోజులు ఈ కేసు పైన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ సార్ ఆదేశానుసారము ఇమ్మీడియట్లీ 3 బృందాలను ఏర్పాటు చేసి వీళ్ళను ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు మొదటగా వీళ్ళను ఐడెంటిఫై చేస్తూ సీసీ కెమెరాలను వాటి ఫుటేజెస్ను పరిశీలిస్తే వీళ్ళు తాడేపల్లిగూడెం చెందిన వ్యక్తులుగా గుర్తించి వీళ్ళు మళ్ళీ విజయవాడకు వెళ్ళి ఎర్టిగా కారులో వచ్చారు. వీళ్ళు ఎర్టిగా కారులో వచ్చి విజయవాడకు వెళ్ళి విజయవాడలో అక్కడ నైట్ అవుట్ చేసి కనకదుర్గ టెంపుల్ దగ్గర అక్కడ నుంచి తిరిగి వచ్చి కోదాడలో కూడా మళ్ళీ ఎక్కడైనా అఫెన్స్ చేయాలన్న ఉద్దేశంతో కోదాడలో కూడా ప్రయత్నం చేస్తే అక్కడ వీలు పడలేదు. అక్కడ నుంచి చిట్యాల చౌటుప్పల్ చేద్దామనే క్రమంలో వాళ్ళు మొత్తం 7 మెంబర్స్ అందరూ కలిసి ఈ ఎర్టిగా కారులో అగైన్ మన నేషనల్ హైవే గుండా ప్రయాణిస్తుంటే నిన్న రాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి లచ్చిరెడ్డి వాళ్ళ టీంకు ఎస్ఐ గారికి పట్టుకోవడం జరిగింది. ఎర్టిగా కారును పట్టుకొని అనుమానాస్పదంగా ఉండి వీళ్ళని ఫస్ట్ వాళ్ళేనా అని చెప్పి తనిఖీ చేస్తున్న క్రమంలో వాళ్ళు కొంతమంది సమాధానం చెప్తే సరిగ్గా విచారిస్తే ఏ నేరం మేమే చేశామని చెప్పి ఒప్పుకోవడము, సీసీ ఫుటేజ్తోని కంపేర్ చేస్తే వాళ్ళని నిర్ధారించుకున్నాడు ఎస్ఐ గారు. నిర్ధారించుకొని వాళ్ళ దగ్గర నుంచి 2,32,000 రూపాయల నగదు, ఎర్టిగా కారు, అదేవిధంగా నేరస్తుల యొక్క సెల్ ఫోన్లు 2, వాళ్ళు నేరానికి ఉపయోగించే బ్లేడు వాళ్ళ బ్యాగులోనే ఉన్నది. ఆ బ్లేడుతో సహా మొత్తం వీటిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ నేరస్తుల వివరాలు చూస్తే వీళ్ళందరూ కూడా 7గురు, 2 ఏమన్నా జువెనైల్స్ ఉన్నారు. మైనర్ బాలిక 14 సంవత్సరాలు, మైనర్ బాలుడు 16 సంవత్సరాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 7గురు మొత్తము ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. A1 to A5 వీళ్ళంతా బంధువులు అవుతారు, ఒకటే కుటుంబం అవుతారు. పరపురెడ్డి నాగా, ఈమె పైన గతంలో 5 కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవ్వూరు, తాడేపల్లిగూడెం, అదేవిధంగా తిరుపతి ఆ ప్రాంతంలో మొత్తం టోటల్గా 5 కేసులున్నాయి. వీళ్ళందరూ కూడా యాగర్లపల్లి, తాడేపల్లిగూడెం టౌన్కు చెందిన వాళ్ళు, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఏపీ స్టేట్కు చెందిన వాళ్ళు. A2 పట్నాల పోలమ్మ, ఈమె పైన కూడా 5 కేసులున్నాయి గతంలో. A3 పైన 1 కేసు గుడివాడ 2 టౌన్ కేసులో. A4 పైన ఎరసాని సంధ్య, ఆమె పైన కూడా 1 కేసు ఉంది. A5 పరపురెడ్డి మోషే, ఇతని పైన కూడా 1 కేసు ఉంది. మిగతా 2 కూడా మైనర్ బాలుడు బాలిక ఉన్నారు. వీళ్ళ 7గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ కేసును ఇమ్మీడియట్లీ ఛేదించి వితిన్ 3 డేస్లో మన సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు, వారి టీం, సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో ఎస్ఐ లచ్చిరెడ్డి, కృష్ణాచారి మరియు సిబ్బంది వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శ్రీకాంత్, సురేష్, జనార్దన్, మధుకర్, అదేవిధంగా లక్ష్మీ ఉమెన్ పీసీ కూడా అందరూ కూడా బాగా కష్టపడి ట్రేస్ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేశారు. 2,50,000కు 2,32,000 స్వాధీనపరచుకోవడం జరిగింది. మిగతా సొమ్మిది అయితే ఈ 3 రోజులు వాళ్ళు ఖర్చులకు వాడుకున్నారు. అదేవిధంగా ఒకేసారి పెద్ద ఎత్తున మిగతా ఏమైనా దొరికితే అన్ని తీసుకొని ఒకేసారి పోదామన్న క్రమంలో మనం పట్టుబడి చేయడం జరిగింది. ఈ డిటెక్ట్ చేసినటువంటి సిబ్బందిని సిఐ గారి ఆధ్వర్యంలో డిపెండ్ చేసిన సిబ్బంది అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. వాళ్ళేనా సొంతం వెహికల్ వీళ్ళు. వీళ్ళు వచ్చేసి ఇప్పుడు A1 చేపల వ్యాపారము, మిగతా వాళ్ళు A2 వచ్చేసి కూలీ పని చేస్తారు, కాగితాలు ఏరుకోవడము, వీళ్ళంతా చిన్న చిన్న కూలీ పనులు చేసుకొని బతుకుతుంటారు. గతంలో కూడా నేరాలు చేసిర్రు, జైలుకు పోయిర్రు,
అగైన్ వీళ్ళ వృత్తి మార్చుకోకుండా ఇదే వాళ్ళ చిన్నపిల్లలను కూడా ఇదే వృత్తిలోకి దింపుతారు వీళ్ళు దొంగతనాలు చేయడంలో దింపుతున్నారు వీళ్ళని ఇప్పుడు వీళ్ళు కౌన్సిలింగ్ చేసి కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది